హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. ఆనంద్ నేచర్ లవ్ వ్యూ చూడండి, పొద్దుపడుస్తుంది. ఎలా ఉందో బాగుందా గాయస్? చాలా హైలైట్ ఉంది. తెల్లవారులో వర్షం వచ్చింది గాయస్, రాత్రిలో వర్షం వచ్చింది. చేనులు చూడండి ఎట్లా కనిపిస్తుంది, చేనులలో నీళ్ళు గాయస్. చాలా భయంకరంగా కురిసింది. ఇప్పటికి సుమారుగా పైన సోమవారం స్టార్ట్ అయింది వర్షం. మళ్ళా రేపు పొద్దు పొడిసే సోమవారం ఉంది, అంటే 8 రోజులు 9 రోజులు అయింది. వర్షం అస్సలు ఆగడం లేదు. చాలా భయంకరంగా కొట్టింది రాత్రి కూడా వర్షము. ఎక్కడ చూసావా చేన్లు చెట్లు అన్నీ కొట్టుకొని పోయినవి. చాలా విచిత్రంగా ఉంది గాయస్. ఈ వాగంటే ఒక్కరోజు కాదు పారింది ఇలా, అంటే ఇది చిన్నగా, అంటే ఇప్పుడు అంతే. ఇది వంక అనేది ఈ నీళ్ళు అన్నీ దిగిపోయినవి. ఇది తెల్లవారులు చాలా డేంజర్గా పారింది. ఇప్పుడు దిగిపోయినది అనమాట వంక. అందుకైనా ఇప్పుడు కూడా మళ్ళా ఇది పారుతూ ఉన్నది. ఏం చేయాలరా అర్థం కాక వచ్చింది పరిస్థితి. చాలా రైతులు చాలా ఇబ్బంది పడతారు. దేవుడు కనకరించడం లేదన్నట్లు ఉంది పరిస్థితి. ఇదేమో చెట్టు రా, ఇది ఎట్లా అబ్బింది చూడండి ఇది చెట్టుకి. దీన్ని ఏమో అంటారు కావాలి, దీన్ని ఏమంటారంటే తిప్పు తీగ అంటారేమనుకుంటాను. దాని కింద కూర్చుంటే అసలు కారేది లేదు, అట్లుంటుంది అది. తిప్పు తీగ. చాలా భయంకరంగా కొట్టుతుంది వర్షము. పగలు రాత్రి పగలు రాత్రి. ఇప్పుడు ఇంత క్లారిటీగా ఉంది కదా, అదే 1 2 అయ్యేపాటికి వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చూసినా నీళ్ళు 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 మయమైపోయింది. ఏం పరిస్థితి అవుతారా దేవుడు అన్నట్లుంది. అసలు ఇంట్లో నుంచి బయటికి రానికి లేదు, అట్లా కొడుతుంది వర్షము. ఈరోజు అయితే తెల్లవార్లు కొట్టింది వర్షము. చాలా భయంకరంగా కొట్టింది రాత్రిలో. ఇప్పుడే తక్కువైంది. చూడండి చేనులో ఎట్లా వస్తున్నా నీళ్ళు. ఇంకా పారుతున్నా చూడండి గైస్, కనిపిస్తుందా? చూడండి పారుతున్నా నీళ్ళు, ఇంకా పారుతున్నవి. చాలా భయంకరంగా పారుతున్నావు గాయస్ నీళ్ళు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూసినారు కదా గాయస్, చూడండి చేనుల్లో నీళ్ళు ఎట్లా నిలబడినాయి చూడండి. చూసేకి వస్తుంది కానీ చెప్పేకి రాదన్నట్లా కొడుతుంది వర్షము. అదే కొద్దిగా మిట్టు చేనులు అయితే ఏం పర్లేదు, కానీ మళ్ళా ఇది తగ్గు చేనులు అయితే చాలా ఇబ్బంది. చూసినారు కదా గాయస్, చూడండి నీళ్ళు చెట్లు చేనులోన ఎక్కడ చూసినావా మన కుంట్లు ఉంటాయి కదా, మన ఊరికాడ కుంట్లు, అట్లా కుంట్లలో ఎట్లా నిలబడి ఉంటావే అట్లా నిలబడేవే. ఏం చేయాలరా దేవుడు అన్నట్లు కొడుతుంది వర్షము. అది చాలా రోజులు ఇట్లా కొడితే ఇంకేమవుతుంది. ఇప్పుడు పోయినసారి అట్లే 1 వారం కొట్టింది. వారం అంటే కనీసం అంటే 10 రోజుల పైన, 15 రోజుల పైన కొట్టింది. బురదమయం ఉంది గాయస్. వీడియో చూసి కొద్దిగా లైక్ కొట్టండి గాయస్. రైతుకి ఏమవుతుందరా అంటారు. వర్షం వచ్చినా చాలా కష్టమే, వర్షం రాకపోయినా చాలా కష్టమే రైతులకి. పరిస్థితి చెప్పుకునికి రాదు. వంక చూసేవా అమ్మో అని మోగుతుంది. ఇక్కడ చూసే నీళ్ళు ఇప్పుడు పొద్దు పొడుస్తుంది, బాగా అనిపిస్తుంది. అయిపోయి ఇంకా 1 గంట 1.5 2 గంటలు ఉంటే అయిపోయి మళ్ళీ స్టార్ట్.
కమాన్ అంటుంది. ఇంకా ఏం చేయాలరా దేవుడా, మనం ఏం చేసే చేత కాదు కానీ అంత నీవేరా దేవుడా అనాలి అంతే. ఇంక మనం ఏం చేస్తాం చెప్పు, దేవునికి ఎవరు అడ్డం లేదు. కానీ వాగు ఇంకా పారుతుంది ఇది. చూడండి గైస్, రాత్రిల్లా మొత్తము వాగా అసలు నేను తగ్గేదే లేదన్నట్లు పారింది ఇది గైస్ వాగా. చూడండి ఇప్పటికి ఎట్లా పారుతున్నా చూడండి గైస్. ఎక్కడ చూసినా వర్షం ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది. ఇన్ని రోజులేమో అది యాదో వీడియోలు చూస్తుంటే ఇది ఇట్లా అయిందిరా అది ఎట్లా అయిందిరా అని, ఇప్పుడు అది కొద్దిగా తక్కువైనట్లుగా అనిపిస్తుంది క్రైమ్. మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది వర్షం క్రైమ్ అన్నట్లు ఉంది. ఎంత ఫాస్ట్ దొబ్బుతున్నావో చూడండి గైస్. వావ్, దీంట్లోనే మనము ఇప్పుడు దిగిపోవాలా, ఈ నీళ్ళనే దిగాలి ఇప్పుడు మనము. ఇది ఆడ గుంతుండదే తగ్గుండదు అని కూడా కనిపించాలి అనేట్లుంది పరిస్థితి. ఏం చాలా భయంకరంగా పారింది ఇది వాగు. మళ్ళీ ఇప్పుడు దిగాల నీళ్ళకి, దిగుదామా వద్దా అనిపిస్తుంది. అవతల వెళ్ళాలి మనము, చూసాము దొబ్బుతుందే లేదా ఇది. దిగినాను గాయస్, ఎంత ఫాస్ట్ దబ్బుతున్నావో చూడండి నీళ్ళు. కాలు పెట్టినది ఇప్పుడు గడ్డకి రావాలి మనం ఇప్పుడు. వావ్, ఏమరా పైన సూర్యుడు కింద నీళ్ళు, ఏమి వాగరా ఇది. చేపలు పడినాయి దీంట్లో. నా కాలుకైతే ఒకటి ఎక్కినది చేప, మళ్ళీ అదేం పురుగో తెలియదు. కానీ ఈ చెట్ల పైకి వచ్చినా చూడు వర్షం గాయస్, ఈ చెట్ల పైన బారిన నీళ్ళు. రాత్రి అంతా అందరు సబ్బని పనుకున్నాక వాంచి పారిచినాడు దేవుడు. ఆ చెట్లు అయితే ఇవి మన పత్తి చెట్లు, ఆ వర్షానికి మొత్తం మొగ్గలు రాలిపోతాయి. తండే ఎక్కువైంది కదా, వర్షానికి ఏది ఉండదు అనమాట. 4 రోజులు గ్యాప్, 4 రోజులు వర్షం వస్తే ఏం కాదు. కానీ ఇది మొత్తం రోజు వర్షం ఉంటుంది కదా, ఈ మగ్గ కానీ ఈ పూత కానీ ఏం నిలబడదు. ఎంత మందులు వేసినా ఎన్ని ఎరువులు కొట్టినా అంతే, ఇంక తండే సెలవు పెట్టిపోయింది దానికి, ఇంక చెట్లకి. వ్యూ ఎలా ఉందో గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకేనా.